స్వామియే శరణమయ్యప్ప. నమస్కారం మిత్రులారా, నేను మీ భార్గవ శర్మ గురుస్వామి. నిన్నటి కార్యక్రమంలో మనము బంధువులు ఎవరన్నా మరణిస్తే ఆ మరణించిన సమయంలో మనం దీక్షలో గనక ఉంటే ఏం చేయాలనే విషయం తెలుసుకున్నాం. అందులోనే ఇంకొక ప్రశ్న అసంపూర్ణంగా మిగిలిపోయింది. ఆ ప్రశ్న ఏంటంటే, ఇంట్లో ఆడపిల్ల గనక మొదటిసారిగా రజోవతి అయితే అప్పుడు దీక్షలో గనక ఉంటే అప్పుడు ఏం చెయ్యాలి అనేటువంటిది మనకి మిగిలిపోయినటువంటి ప్రశ్న. స్వామి, ఆడపిల్ల రజోవతి అయిన తర్వాత మొదటిసారిగా రజోవతి అయితే ఆ ఇంట్లో ఆ పిల్ల యొక్క అన్నతమ్ములు కానీ, ఆ పిల్ల యొక్క బాబాయి, పెదనాన్న ఇలాంటి వారు కానీ, మేనమామలు కానీ ఎవరైనా మాలధారణ చేసి ఉంటే ఆ సమయంలో వాళ్ళు మాల విసర్జించవలసినటువంటి అవసరం లేదు. ఎందుకు అనంటే వారి యొక్క అవసరం ఇక్కడ చాలా తక్కువ. ఒకవేళ స్వయంగా సొంత కూతురు కనుక రజోవతి అయితే ఆ సమయంలో ఆమె శరీరంలో వస్తున్నటువంటి మార్పులకి మానసికంగా ఆందోళన చెందుతూ ఉండడం మూలంగా తండ్రి అవసరము ఆ అమ్మాయి దగ్గర ఎక్కువగా ఉంటుంది, ధైర్యంగా ఉండడం కోసం. ఇతను ఏమీ ఆ అమ్మాయికి ధైర్యం చెప్పినా చెప్పకపోయినా ఒక ఆడపిల్ల తండ్రిని చూడగానే చాలా ధైర్యాన్ని పొందుతుంది. కాబట్టి తండ్రి కనుక మాలధారణ చేసి ఉంటే అమ్మాయి యొక్క ఈ అవసరం చాలా ముఖ్యమైనది. కాబట్టి మాల విసర్జన చేసి కూతురి వద్ద ఉండి ఆమెకి ధైర్యాన్ని చెప్తూ, అలాగే ఆ కూతురికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ఉత్సవాలు, అలాగే మన ధార్మిక కార్యక్రమాలు ఉంటాయి, వాటిల్లో పాలు పంచుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యం. అలాగే మేనమామ, రజోవతి అయినటువంటి అమ్మాయికి మేనమామ అంటే తల్లి యొక్క అన్నదమ్ములు ఎవరన్నా మాలలో గనక ఉంటే అక్కడ మేనమామ ఒక్కడే గనక ఉంటే ఆ పిల్లకి, ఇద్దరు ముగ్గురు కాకుండా, అప్పుడు ఈ అమ్మాయి 5వ రోజున 5వ రోజున 9వ రోజున 11వ రోజున ఈ విధంగా ఆ అమ్మాయికి ఫల పుష్ప మహోత్సవము చేసేటువంటి సమయంలో మేనమామ బట్టలు పెడితే ఆ బట్టలు అమ్మాయి కట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఒకడే మేనమామ ఉంటే తను కూడా మాల విసర్జన చేసి ఆ కార్యక్రమాల్లో పాల్గొనాలి. ఒకవేళ 2-3 మేనమామలు ఉంటే అందులో ఒక ఆయన మాలలో ఉంటే మిగతా 2 కూడా మేనమామలు ఆ యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. కాబట్టి ఈ మాలధారణ చేసినటువంటి మేనమామ మాల విసర్జన చేసే అవసరం లేదు. అంతేకాని బంధువులలో ఎవరు అమ్మాయి పెద్ద మనిషి అయినా కూడా, అంటే రజోవతి అయినా కూడా, బంధువులందరూ వారి యొక్క దీక్షలు, వారి యొక్క నియమాలు, వారి యొక్క పూజలు విసర్జించడం అనేటువంటిది నేను ఈ మధ్యకాలంలో చాలా చూస్తున్నాను. అది పద్ధతి కాదు. దేవతార్చన ఇది శుభముతో కూడుకున్నటువంటి మహిళ కాబట్టి ఆ అమ్మాయికి ఒక్క అమ్మాయికే మహిళ ఉంటుంది. కాబట్టి అది కూడా ఈ యొక్క రజోవతి అయిన సందర్భంగా ఉండే మహిళ కాబట్టి అందరూ ఆ అమ్మాయిని ముట్టుకునే అవసరం లేదు. కాబట్టి కుటుంబం అంతటికీ కూడా మహిళ ఉండేటువంటి పరిస్థితి అమ్మాయి రజోవతి అయినప్పుడు ఉండదు. కాబట్టి మిత్రులారా, మీరందరూ కూడా ఈ విషయాన్ని 1-4 సార్లు శ్రద్ధగా విని ఆచరించండి. ఏంటంటే అమ్మాయి రజోవతి అయినప్పుడు ఆ అమ్మాయికి తప్ప ఇంకెవ్వరికీ కూడా మహిళ ఉండదు. కాబట్టి నిత్య పూజా కార్యక్రమాలు ఎవరూ కూడా, అంటే స్వయంగా అమ్మాయి తల్లిదండ్రులు వాళ్ళ ఇంట్లో కూడా దేవుడికి దీపం పెట్టేటువంటి విషయం వరకు కూడా మానుకోవలసినటువంటి అవసరం లేదు అనేటువంటిది మన హైందవ ధర్మములో చెప్పబడింది. అలాగే మాలధారణ చేస్తున్నటువంటి స్వాములు ఎలాంటి పూసలతో మాల వేసుకోవాలి, అలంకారంగా ఏం ధరించాలి అనేటువంటిది కూడా చాలా ప్రధానమైనటువంటి సమస్యగా మనం ఆలోచిస్తూ ఉంటాం. ఎందుకు ఆలోచిస్తూ ఉంటామంటే ఈ మధ్యకాలంలో నల్లటి పూసలు, నానా విధమైనటువంటి రంగుల పూసలు ఇవన్నీ కూడా అయ్యప్ప మాలలో ధారణ చేయటం చూస్తూ ఉన్నాం. కానీ అవి ఏవి కూడా అయ్యప్ప దీక్షకి పనికి రావు. అయ్యప్ప దీక్షకి పనికి వచ్చేటువంటి మాలలు ఎలాంటి పూసలతో ఉండాలంటే తులసి మాల కానీ, రుద్రాక్ష మాల కానీ, 2 కానీ ఉండాలి తప్ప వేరే మాలలు కాదు. తులసి వైష్ణవము, శివునికి అత్యంత తులసి వైష్ణవము అంటే విష్ణువుకి అత్యంత ప్రీతికరమైనటువంటి శక్తి అమ్మవారు. రుద్రాక్ష శివునికి సంబంధించినది. కాబట్టి శివునికి, కేశవునికి జన్మించినందుకు అయ్యప్ప స్వామికి ప్రతీకగా మనము తులసిమాలని, రుద్రాక్షమాలని ధారణ చేస్తాం తప్పితే ఇంకా వేరే మాలలని కాదు. అలాగే మాల ధారణ చేసినటువంటి వ్యక్తి ఎన్ని మాలలు వేసుకోవాలి? 1, 2, 4? ఒకవేళ 2 వేసుకుంటే 2 ఎందుకు వేసుకోవాలి?
ఇది కేవలం అయ్యప్ప దీక్షలోనే కాదు, ఏ దీక్షలోనైనా సరే ప్రధానంగా మెడలో మాల వేసుకోవటం అలవాటు అయ్యేంత వరకు కూడా ధరించవలసినటువంటివి 2. ఒకటి ధరించినా తప్పేమీ లేదు, కానీ 2 ఎందుకు ధరించాలంటే మిత్రులారా, మనము 40 రోజుల పాటు ఎండ వాన తిరుగుతూ ప్రతిరోజు చన్నీటితో స్నానం చేస్తూ 2 పూటలా కూడా చల్లటి నీళ్లతో స్నానం చేస్తూ ఉంటే ఈ తులసి మాలలు పిగిలిపోయే అవకాశం ఉంది. తగరము కానీ రాగితో కానీ చేసినటువంటి మాలలు తెగిపోయి అంటే పెరిగిపోయే అవకాశం ఉంది. ఒకటే మాల గనక మెడలో ఉంటే ఆ ఒక్క మాల 41 రోజుల మధ్యలో గనక తెగిపోయి కనుక ఇబ్బంది ఏర్పడితే మాల విసర్జన చేశాము అనేటువంటి ఒక భయము అనేటువంటిది సగటు మానవునిలో కలుగుతుంది. కాబట్టి ఒకవేళ ఒక మాల పెరిగిపోయినా ఇంకొక మాల మనకి సపోర్టుగా ఉంటూ మన దీక్ష భంగం కాకుండా చూసుకుంటూ ఉంటుంది. కాబట్టి 2 మాలలు ధారణ చేయాలి అని పెద్దవాళ్ళందరూ కూడా మనకి ఆదేశించి ఉన్నారు. ఇంకా ఎన్నో విషయాలని రాబోయే రోజుల్లో మాట్లాడుకుందాం. ఇంతటి అవకాశాన్ని మీరు నాకు ఇస్తున్నందుకు కూడా అందరికీ వేల వేల ధన్యవాదాలు, కృతజ్ఞతలు. స్వామియే శరణమయ్యప్ప. స్వస్తి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.